ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 షూటింగ్ స్టేజ్లో ఉంది. అయితే ఇటీవల పుష్ప పార్ట్ 1లో కేశవగా కీలక పాత్ర పోషించిన జగదీష్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. జగదీష్ పై చిత్రీకరించాల్సిన సీన్లు చాలా ఉన్నాయట. దీంతో పుష్ప 2 షూటింగ్కు కాస్త బ్రేక్ పడింది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం జగదీష్ను బెయిల్పై బయటకు తీసుకొచ్చారట. ప్రజెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జాతర సీన్లు చిత్రీకరిస్తున్నారట. ఇందులో కొన్ని కీలకమైన సీన్స్తో పాటు యాక్షన్ సీన్స్ని చిత్రీకరించనున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే పుష్ప 2 ఐటెం బ్యూటీ ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నిన్న మొన్నటి వరకు దిశా పటాని, కృతి సనన్ పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు డాన్సింగ్ బ్యూటీ శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. పార్ట్ 1లో సమంత చేసిన ఐటెం సాంగ్ దుమ్ము దులిపేసింది. ఇప్పుడు పార్ట్ 2లో అంతకు మించి అనేలా ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే మాస్ ట్యూన్ రెడీ చేశాడట. ఇలాంటి సాంగులో శ్రీలీల ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. శ్రీలీల డాన్స్ గురించి అందరికీ తెలిసిందే. ధమాకా, గుంటూరు కారం సినిమాల్లో తన మాస్ డాన్స్తో ఫిదా చేసింది శ్రీలీల. అందుకే పుష్ప 2లో శ్రీలీలతో ఐటెం సాంగ్ చేయించే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అయితే ఇది కేవలం రూమరైనా లేక నిజంగానే శ్రీలీల ఐటెం సాంగ్ చేస్తుందా అనేది ఇప్పుడు చెప్పలేం. కానీ ఇదే జరిగితే థియేటర్ టాపులు లేచిపోతాయి. అసలే అల్లు అర్జున్ డాన్స్ మామూలుగా ఉండదు. అలాంటిది బన్నీకి శ్రీలీల తోడైతే పీక్స్లో ఉంటుంది. ఇందులో నిజమెంత అనేది తెలియాలి అంటే ఆగస్టు 15 వరకు వెయిట్ చేయాల్సిందే.